నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివరాత్రి ఎంత అద్భుతంగా నిర్వహించామో అంతే అద్భుతంగా రంజాన్ పండుగను నిర్వహిస్తాము పేర్కొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో అశేష జనవాహిని నడుమ గిరి ప్రదక్షిణకు బయలుదేరిన శ్రీకాళహస్తీశ్వరుడు. వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తిలో అశేష జనవాహిని నడుమ శ్రీకాళహస్తీశ్వరుడు గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. స్వామి అమ్మవార్లతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లు తమ గ్రామాల వద్దకు వస్తుండటంతో భక్తులు రంగవల్లులతో స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు సౌకర్యాలు కల్పించినట్లు ఆమె తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, మిన్నల్ రవి, నమలూరు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ సంవత్సరము శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంచిగా జరిగినందుకు శ్రీకాళహస్తి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చే కాలంలో కూడా ఇట్టే మనం మంచిగా బ్రహ్మోత్సవాలు జరుపుకొని మన గుడి ఇంకా బాగా ప్రసిద్ధి చేయాలని చెప్పుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఇంటర్ కళాశాల క్రీడా మైదానంలో జనసేవాదళ్ శిక్షణ కార్యక్రమాలను శిక్షకులు శశి, బండి చలపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి చలపతి, గూడూరు శశి సంయుక్తంగా మాట్లాడుతూ సిపిఐ శతవార్షికోత్సవ సంబరాలలో భాగంగా ఎర్ర సైనికుల ఆధ్వర్యంలో ఢిల్లీలో జనసేవాదళ్ కవాతుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో కార్మిక, కర్షక, విద్యార్థి యువతకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జనసేవాదళ్ సేవా కార్యక్రమాలను అవగాహన కల్పించి వారికి ప్రత్యేక శిక్షణ క్యాంపులను ఏర్పాటు చేసి వివిధ రకాల శిక్షణను ఇస్తున్నామని, ఈ శిక్షణల ద్వారా దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రజా వ్యతిరేక మతోన్మాద శక్తులను ఎదుర్కోవటమే కాకుండా ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు జనసేవాదళ్ సైనికులు అగ్రభాగాన నిలిచి బాధిత ప్రజలను ఆదుకునే విధంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. భారతదేశ సరిహద్దుల్లో భారత సైనికులు ఏ విధంగా దేశాన్ని రక్షిస్తారో అదేవిధంగా జనసేవాదళ్ విద్యార్థులు ఎక్కడ విపత్తు జరిగినా ప్రజలను కాపాడేందుకు, అదేవిధంగా ఎక్కడ ఉత్సవాలు జరిగినా అక్కడ స్వామివారి సేవలో తాము పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనమాల గురవయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎర్ర సైనికులు జనసేవదళ కవాతుతో ఢిల్లీ నడిబొడ్డున భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సర శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ర్యాలీ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో కూడా జనసేవదళ కవాతు నిర్వహించి ఇక్కడ నుండి విద్యార్థిని, యువకుల్ని, శ్రామిక రంగంలో యువతనంతా కూడా తయారు చేసుకొని జనసేవదళ శిక్షణలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో కూడా దాదాపు 50 నుంచి 70 మందికి కూడా జనసేవదళ శిక్షణ నేర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కాళహస్తి పట్టణంలో నేర్పించడం జరుగుతుంది. ఈ జనసేవదళ అంటే ఏదో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జనసేవదళాలు వాళ్ళు కర్రలు పట్టుకొని ఏదో చేస్తుంటారు అనే విధంగా కాకుండా ఈరోజు సమాజ హితం కోసం కూడా ఈరోజు సమాజంలో అనేక రకాలైనటువంటి ఆపదలు, అదే ప్రకృతి విపత్తులు జరుగుతుంటాయి. వాటిలన్నిటిగా కూడా కమ్యూనిస్ట్ పార్టీగా కూడా అదేవిధంగా జనసేవదళ కార్యకర్తలు కూడా ముందుండి ఈ సమాజంలో సేవ చేయడానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈరోజు కరోనా సమయంలో కూడా మేము అనేక రకాల సేవలు ఇప్పుడు తిరుపతి పట్టణంలో, తిరుపతి కేంద్రంగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా కూడా జనసేవదళ శిక్షణ తీసుకున్నటువంటి కార్యకర్తలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేవదళ శిక్షణ కూడా అందరూ కూడా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా, తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా, ఈరోజు విపత్తులు, తుఫాన్లు జరిగినా కూడా, ఇంకో రకం కూడా పుష్కరాలు జరిగినా కూడా ఏ విధంగా ఈ రోజు జనసేవదళ కార్యకర్తలు కూడా జనసేవదళ కవాతు నేర్చుకున్నటువంటి సైనికులందరూ కూడా ఈరోజు అనేక రకాల పార్టిసిపేట్ చేసడం కూడా ఈ జనసేవదళ కూడా ముందు ఉంటది. అదేవిధంగా ఈరోజు పార్టీ 100 సంవత్సరాలు సందర్భంగా ఈరోజు ఖమ్మంలో కానీ అదేవిధంగా పంజాబ్ లో కూడా జాతీయ మహోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా శిక్షణా శిబిరాన్ని శ్రీకాళహస్తి ప్రాంతంలో ఈరోజు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ జనసేవదళ శిక్షణా శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు మనము విజయవాడలో చూసాం తుఫాన్లు వచ్చాయి, అదేవిధంగా వరదలు వచ్చాయి, అదేవిధంగా కేరళలో తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చారంటే ఈ జనసేవదళ యొక్క ముఖ్య ఉద్దేశం
భారతదేశాన్ని ఇతర దేశాల నుంచి సైనికులు బార్డర్లో ఏ విధంగా తన ప్రాణాలను అడ్డంగా పెట్టి భారతదేశ ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దేశ రక్షణ కోసం ఏ విధంగా అయితే సైనికులు బార్డర్ లో పనిచేస్తారో ఆ దిశగా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తుఫాన్లు వచ్చినా, ఎక్కడ వరదలు వచ్చినా, ప్రజాస్వామ్య విపత్తులు ఎక్కడైతే కలుగజేస్తాయో అక్కడ వాళ్ళకి అండగా నిలబడి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జనసేవకుల శిక్షణ శిబిరం ద్వారా ఈ యొక్క సేవలు అందించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో అదేవిధంగా దేశ ప్రజలు కాపాడడానికి ఈ శిక్షణ శిబిరం ఉపయోగపడాలని చెప్పి కూడా జనసేవకుల క్యాంపుని నిర్వహిస్తాను. కాబట్టి ప్రజలు అదేవిధంగా కార్యకర్తలంతా కూడా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమంకు తమ కుటుంబం ఉభయదారులుగా ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. శివయ్యని నమ్ముకుంటే అన్ని మంచే జరుగుతుందని, అటువంటి శ్రీకాళహస్తిలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యమని అన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ బోర్డు సభ్యులు జయశ్యామ్, మున్నారాయల్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం ఎందుకంటే ఇది తరతరాల నుంచి మా కుటుంబానికి గౌరవంలా మేము భావిస్తున్నాం. ఈరోజు శివరాత్రి రోజు అందరూ భక్తులు కూడా బాగా చేసుకున్నారు. కాబట్టి శివుడిని నమ్ముకున్న వాళ్ళకంత మంచి జరుగుతుంది అంటారు. మన శ్రీకాళహస్తిలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఓం నమః శివాయ గిరి ప్రదక్షిణని అందరూ కూడా వచ్చి ఒక దేవుని ఒక రౌండ్ వేస్తే చాలా మంచి జరుగుతుందని పూర్వీకుల నుంచి ఉంది. కాబట్టి అందరూ కూడా వచ్చి గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటూ ఓం నమః శివాయ ఓం నమః. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వర బాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ 159వ దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వర బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా, న్యాయవాదులు రమేష్ బాబు, రాజేశ్వరరావు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథి కోటేశ్వర బాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వర బాబు మాట్లాడుతూ పేదలకు సాయం చేస్తున్న మునీర్ బాషాకు అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా మాట్లాడుతూ ఆంధ్రాశ్రీ అవార్డు గ్రహీత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వర్ బాబు కరోనా సమయంలో ప్రజలకు తనవంతు సాయం చేశారని, అంతేకాకుండా మూగజీవాల ఆకలి తీర్చడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో విద్యా సామగ్రి అందిస్తూ ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సేవలతోనే దైవాన్ని మెప్పించమనే అదే ఒక ఉద్దేశంతో మన మునీర్ బాషా గారు సుమారు 13 సంవత్సరాలుగా ఒక హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించి నిరాశ్రయులకు తన వంతు సహాయత అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నా చేతుల మీదుగా వారికి నెలవారీ సరుకులను అందించడం కూడా నాకు సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈ శైవ క్షేత్రంలో ఇలాంటి వారు ఉండడం చాలా నాకు ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మా కార్యక్రమాల్లో కూడా ఆయన భాగస్వామ్యం చేస్తాము. మున్ముందు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కూడా నా వంతు సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. అనంతరం వాహన సేవ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అనంతరం శ్రీ శివకామసుందరి సమేత నటరాజస్వామి పరిణయోత్సవం నిర్వహించడం అనాదిగా సాంప్రదాయంగా వస్తోంది. నటరాజ స్వరూపమైన లయకారుని పరిణయోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలోని 16 కాళ్ల మండపంలో శివకామసుందరి సమేత నటరాజస్వామి ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హోమ పూజలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం విశిష్ట అలంకారాలు చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయ రమణీయంగా నిర్వహించి మంగళధారణ చేపట్టారు. అనంతరం దీపధూప నివేదనను సమర్పించి ఉత్సవమూర్తులకు పురవీధుల్లో ఊరేగించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని దూర్జటి కళా ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. నేడు శివపార్వతుల వేషధారణలో చిన్నారు చేసిన భరతనాట్యం తిలకిస్తున్న భక్తులు భక్తి పరవశంలో ఊయలలాడుతూ శంకరుని తాండవ నాట్యాన్ని తిలకించారు. ఇంతటి అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించిన చిన్నారులను పలువురు అభినందించారు. శ్రీకాళహస్తి దేవస్థానం వారు కండువాతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు.
నేటి నుంచి రంజాన్ పవిత్ర దినాలు ప్రారంభం కానుండటంతో నేటి సాయంత్రం చంద్రుని ముస్లిం సోదరులు వీక్షించడంతో రేపటి నుంచి ఉపవాస దీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని మసీదులన్నీ ముస్లిం సోదరులు అల్లా ప్రార్థనలతో నిండిపోయి అల్లా నామస్మరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని మసీదులన్నీ ముస్లిం సోదరులు అల్లా ప్రార్థనలతో నిండిపోయి అల్లా నామస్మరణ చేస్తున్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక పండుగ మహాశివరాత్రి ముగిసిందని, మరో పండుగ ప్రారంభం కానుందని, శివరాత్రి ఎంత అద్భుతంగా నిర్వహించామో అంతే అద్భుతంగా రంజాన్ పండుగను నిర్వహిస్తామన్నారు. ముస్లిం సోదరులు నమాజ్ చదివే ప్రార్థనా మైదానానికి సంబంధించి ప్రేయర్ వాల్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు నిధులు కేటాయించామని, దీంతో ఈ ప్రార్థనా మైదానం మరింత శోభాయమానంగా ఉంటుందని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ముస్లిం సోదరులు ఈ ప్రార్థనా మైదానం నందు ప్రార్థనలు చేసుకోవటానికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రంజాన్ పండుగ నాడు ముస్లిం సోదరుల ప్రార్థనా మందిరానికి కావలసిన ఏర్పాట్లు అన్ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. ఇంకో పండుగ వచ్చింది, డెఫినెట్ గా ఈ పండుగలు అనేది మంచిది. అందులో రంజాన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ముస్లిం సోదరులందరూ కూడా रमजान मुबारक। सबके ऊपर अल्लाह का करीम रहेगा। सब जने इंशाल्लाह पूरा हैप्पीनेस के साथ रहने के लिए सब जने को अल्लाह को प्रे कर रहा है। सो फिर से सब जने को, मेरा भाई बहनों को, శ్రీకాళహస్తి में सब जने मेरे भाई बहनों को रमजान मुबारक। దాని తర్వాత ఇప్పుడు ఏవైతే ఉందో లాస్ట్ టైం ప్రామిస్ చేశాను దాని విధంగా మన వాల్ కూడా స్వామి వారికి కట్టిస్తాను అలాగే అది కూడా స్టార్ట్ అయిపోయింది, అది కూడా రీచింగ్ స్టేజ్లో ఉంది। నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో రెడీ అయిపోతుంది। అది అక్కడ కూడా మొత్తం జేసీబీలు పెట్టి రెడీ చేసుకొని ఈ రమదాన్ టైంకి నేను కూడా వచ్చి ఎవ్రీ టైం ప్రే చేస్తాను కాబట్టి రమదాన్ టైంలో వచ్చేసి అక్కడ బ్రహ్మాండంగా ఈసారి కాళహస్తిలో గుళ్ళో ఏం పెనుమార్పు చూడబోతున్నారో అక్కడ కూడా మీరు పెనుమార్పు చూసి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా పూజలు పురస్కారాలు చేస్తారు, బాగుంటుందని తెలియజేసుకుంటారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। శివరాత్రి ఎంత అద్భుతంగా నిర్వహించామో అంతే అద్భుతంగా రంజాన్ పండుగను నిర్వహిస్తాము పేర్కొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి। శ్రీకాళహస్తిలో అశేష జనవాహిని నడుమ గిరి ప్రదక్షిణకు బయలుదేరిన శ్రీకాళహస్తీశ్వరుడు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।